హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. ఎస్డే మ్యాచ్ అయితే సూపర్ గా అయితే ఉన్నింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ నేను చెప్పినట్టు ఎవడో ఎల్ఎస్జి గెలుస్తుంది అన్నాడు. ఎల్ఎస్సి ముంబై గెలుస్తుంది, బట్ అది జరగలేదు. రెండు జరగలేదు ఎందుకు జరుగుతూ ఉంటుంది. రెండు జరగలేదు కాబట్టి ఎంత స్కోర్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. ఈక్వల్ అయితే అయిపోయింది. 49 ఆడా 48 ఒక్కొక్క పాయింట్ తీసుకున్నాను నేను మర్చిపోయా. సరే 49 నేనే కదా ఒక పాయింట్ లీడ్ లో ఉన్నాను. 49 రా, ఎట్లా వస్తావు రా? లేదు, మొన్న 3 మ్యాచ్లు గెలిచాను. మొన్న 3 మ్యాచ్లు గెలిచావు, మొన్న నేను మ్యాచ్ గెలిచాను 2. సరేలే, ఎట్లా అయింది కదా గైస్. 49 ఆర్సీబీ ఫేవరెట్ నెంబరు, ఏం చేయలేము. కాకపోతే అండ్ ఎవరైతే ఫస్ట్ టీం వెళ్ళిపోతారో లాస్ట్ చెప్తా అన్న, పెద్ద షాక్ ఇస్తా అన్న ఫస్ట్ వీడియోలో, గుర్తుందా? ఏ టీం అయితే వెళ్ళిపోద్దో వీడి టీం వెళ్తుంది, వీడి నుంచి నాకు 10 పాయింట్స్ వస్తాయి. అంత లేదు, మైనస్ అవుతాయి. నా టీం కానీ ఫస్ట్ వెళ్ళిపోతే నాకు 10, నా నుంచి వీడికి వచ్చేస్తాయి నా 10 పాయింట్స్. ఓకేనా? డీసీ ముంబై వెళ్ళిపోయాయి 2 ఇద్దరు. ఇంకా వెళ్ళలేదు అంటే నేను ప్లే ఆఫ్స్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. ఇప్పుడు నుంచి అంటే వెళ్ళిపోతున్నాను ఫిక్స్ అయిపోయావు. ఇంకా ఎందుకు ఎంత 20లో పడిపోతాం కదా. అవును, లాస్ట్ అంటే నీకు ఇంత స్కోర్ పెట్టుకుంటావు కూర్చుంటావు రోజంతా నువ్వు గైస్. అండ్ ఎస్టర్డే మ్యాచ్ అయితే మాత్రం ఊర్విల్ పటేల్ గైస్. ఫస్ట్ సిఎస్కే వర్సెస్ నిన్న మేము మ్యాచ్ ఆన్లైన్ లో చూస్తా, స్కోర్ చూస్తా, మ్యాచ్ చూస్తా ఉన్నాం, క్రికెట్ ఆడుతా చూస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న మ్యాచ్ పెద్ద షాక్. ఫస్ట్ ఏంటంటే షాక్ ఎల్ఎస్సి బ్యాటింగ్ లో జాష్ ఇంగ్లీష్ 85 కొట్టాడు. చెప్పేది నువ్వు ఫస్ట్ నుంచి వద్దాం. తర్వాత కొంచెం ఉర్విల్ పటేల్ అంత బాగా కొట్టినా కూడా వాళ్ళు ఎల్ఎస్సి బౌలర్స్ అతను సిఎస్కే మాట చెప్పమంటారా? 200 దాటాక వీడు ఒకటే మాట అన్నాడు, సిఎస్కే చేజ్ చేయలేదు. అనిపించింది. ఎవడు చెప్పింది? నిన్న నీకేం చెప్పాను, గెలుస్తుందని చెప్పానా లేదా? గెలుస్తుందని చెప్పాను గైస్ వీడికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న మ్యాచ్ లో నేను చెప్తున్నాను కదా, అతను గ్యారెంటీ ఇండియాకి ఆడతాడు. ఒక మ్యాచ్ చూసి డిసైడ్ చేయలేమురా, కన్సిస్టెన్సీగా ఆడాలి. ఆడతాడులేరా. సిఎస్కే వాళ్ళందరూ అంతేరా నాయన, ఒక మ్యాచ్ చూస్తే చెప్పేస్తా ఉంటారా? మా దాంట్లో మీ దాంట్లో అసలు అంత డౌన్ ఫాల్ అని చెప్పిన టీము టాప్ 5 లో ఉండేది పీక్ ఆర్సీబీ అంట కదా. పీక్ ఆర్సీబీ, కానీ అది కూడా ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. దానికి వాళ్ళని అంటే నిన్న మాత్రం భూవీ మాత్రం తన అది కృణాల్ పాండ్యా, అసలు కృణాల్ పాండ్యా క్లచ్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు గైస్, భలే ఆడాడు. నిన్నైతే భూవీ లాస్ట్ ఓవర్లో 6 కొట్టడం మైండ్ బ్లోయింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ అన్ఫాలో చేస్తాడంటే అర్థం కావట్లేదు. అన్ఫాలో చేయడం ఏంది? చూడలేదు నువ్వు? అదే నాకు తెలిసి సిఎస్కేకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్. ఇంకా వెళ్దామని చేస్తా ఉంటారు, దుబాయ్ తీసేస్తారు. అండ్ నెక్స్ట్ డే మ్యాచెస్ అయితే బాగా జరిగాయి. అండ్ ముంబై కూడా నిన్న టఫ్ ఫైట్ ఇచ్చింది, కానీ లాస్ట్ లో మనోడు వదలలేదు. భువనేశ్వర్ చేత కొట్టించాడు గైస్. నాకు అది వరస్ట్ అనిపించింది. భువనేశ్వర్ బ్యాటింగ్ ఆడతాడు, భువనేశ్వర్ బ్యాటింగ్ ఆడతాడు గైస్. ముంబై బ్యాటింగ్, ముంబై సైడ్ ఉన్నావు కదా నిన్న లాస్ట్ ఓవర్, నిజంగా చెప్తున్నా కదా, ప్రెజర్ అంటే ఎన్ని వైడ్లు నో బాల్ లేదురా, వైడ్లు నో బాల్ గైస్. అసలు నిన్న మరీ ఘోరంగా, నీకు తెలుస్తుంది, నువ్వైతే 6 వైడ్లు వేస్తావు, మరీ ఘోరంగా గైస్ అసలు. ఓకే, అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే చూసుకుంటే మాత్రం పంజాబ్ వర్సెస్ డీసీ. వీడికి మ్యాచ్ కూడా తెలియదు గైస్. పంజాబ్ కి డీసీకి పంజాబ్ నాది. సరే డీసీ నేను తీసుకున్నాను. ఓకే, నేను చెప్తున్నా కదా, చెప్పేది నువ్వు భయపడద్దు. ఈ రోజు మ్యాచ్ కానీ పంజాబ్ కానీ గెలిస్తే మేబీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అట్లే ఉంటాయి. డీసీ కానీ ఓడిపోతే ఇంకా వెళ్ళిపోద్ది ఇంటికి. డీసీ కానీ గెలిస్తే ఈ రోజు చెప్తున్నాను కదా, సిఎస్కేకి అడ్వాంటేజ్. అవును, ఎందుకంటే టీమ్స్ కి అడ్వాంటేజ్, సిఎస్కే వాళ్ళు అప్పుడు జీటీ పైనకి వెళ్తుంది, ఇంకా కొంచెం జీటీ పైనకి వెళ్ళి సిఎస్కే 4th పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ లేదు, నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే జీటీ పైనకి వెళ్తుంది, 4th పొజిషన్ కి జీటీ పైనే ఉంది. ఫస్ట్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ, ఆ 3 కదిలే వాళ్ళు. కింద ఉండే సిఎస్కే, ఆర్ఆర్, పంజాబ్, అవి కలుతా ఉంటాయి వీళ్ళు. అసలు పంజాబ్ వస్తుంది, ఆర్ఆర్, సిఎస్కే. పంజాబ్ అయితే రాకపోవచ్చు ప్లే ఆఫ్స్ కి, పంజాబే వస్తుంది. ఇంకెందుకు అన్ని చెప్పు, కూడా వస్తాయని చెప్పు. చూడు ఆర్సీబీ పంజాబ్ వస్తుంది, ఆర్సీబీ
SRH, చెప్తున్నాను GT, కదా, పంజాబ్. పంజాబ్ వస్తుంది. ఇదే నా top కాకపోతే 4. నేనేమనుకుంటున్నానంటే సిఎస్కే ఆర్ఆర్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. లేదు పంజాబే వస్తుంది. ఏంటి? అవును పంజాబ్. అవును ఇప్పుడు ఆర్సీబీ పైన ఉంది, సిఎస్ దాని కింద SRH ఉంది, మంచి పాయింట్స్ ఉన్నాయి. దానికి జీటీ ఉంది, మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఒక్క స్పాట్ ఇక్కడ చూడండి, పంజాబే. ఇక్కడ టాప్ 5 టీమ్స్ లో చూసుకుంటే పంజాబే, ఒక్క ఆర్సీబీ తప్ప. ఆర్సీబీ పంజాబ్. చూడు, జీటీ నాదే, SRH నాదే, సిఎస్కే నాదే. సిఎస్కే టాప్ 4 టాప్ 5. టాప్ 5 నేను కూడా చెప్పేది. టాప్ 5 లో చూసుకుంటే మన 3 ఉన్నాయి, వీడి ఒక్క టీమే. 2 ఉన్నాయిరా పంజాబ్. పంజాబ్ కింద ఉంది. పంజాబ్ 4 రా, నెంబర్ 4 రా పంజాబ్. ఏడవబాక, ఏముంది, మా టీంలో 3 ఉన్నాయి కదా. ఉంటే ఉండని చెప్తున్నా కదా, మన టీంలో 3 ఉన్నాయి. వీడికి షెడ్కి వెళ్ళిపోతున్నాయి అసలు. పాయింట్లు వెనక్కి ఇప్పుడు 50 టచ్ చేస్తాం. ఈ రోజు మ్యాచ్ నాకు తెలిసి 51 ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి కరెక్ట్ గా? 9 ఏమో ఉన్నాయి కదా. అన్ని టీమ్స్ కి ఒక 3-4 మ్యాచ్లు ఉన్నాయి. 3-4 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 60 దగ్గరికి మోస్ట్లీ 60కి అయితే కట్ అయిపోద్ది మన ఇద్దరిది. తర్వాత మైనస్లు పడతాయి చూడండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటది మంది. ఏమంటావు? యా ఓకే. భయం వేస్తుందా నీ టీంలో? కేకేఆర్, ఎంఐ, తర్వాత ఇంకేమున్నారా నీ టీంలో? కేకేఆర్, ఎంఐ, ఎల్ఎస్జి 3 టీంలు. అస్సాం అయిపోయింది. ఈ 3 టీంలు అంటే 30 పాయింట్లు గోను వీడికి అక్కడికే. ఓకే. వీడికి ఒకవేళ పోవాలనుకుంటే మాత్రం మంది డీసీ ఉంది. చాలా బాధగా ఉన్నా. డీసీ సిఎస్కే ఉందని చెప్పండి. సిఎస్కే ఏంది ఉండేది? అవును ఉంది. అంత కావాలంటే ఆర్ఆర్ తీసుకో. లేదు డీసీ సిఎస్కే ఆర్ఆర్. అది సిఎస్కే గెలవాలి గైస్. ఇంకా ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి, గెలుస్తుంది కూడా. అయిపోద్ది గైస్. ఎందుకు ఉరువులు పటేల్ ఒక మ్యాచ్ ఆడతాడు, ఇంకో మ్యాచ్ ఆడు, ఎవరికి తెలుసు. ఈసారి బ్రేవిస్ ఆడతాడు. ఒరే టీమే ఆడతారా? గైక్వాడ్ సంజు శాంసన్ ఆడుతున్నాడు కదా. సరే సార్, నిన్న వాళ్ళు కన్సిస్టెన్సీ ఆడుతున్నారులేండి. విరాట్ కోహ్లీ మళ్ళీ కన్సిక్యూటివ్ గా హ్యాట్రిక్ కొడతాడంటావా? కొడతాడులే. ఇది చూడండి, హ్యాట్రిక్ కొడతాడంటే కొడతాడు అంటున్నాడు. ఈడు మళ్ళీ ఆర్సీబీకి సపోర్టర్, మళ్ళీ ఈడు టీము. అవును ఎందుక మాలా ఉండాలా? గైక్వాడ్కి చూడండి, ఓడిపోతున్నా కానీ సపోర్ట్ చేసాం మేము. ఏ రోజు కూడా గైక్వాడ్ని, అసలు సిఎస్కే టీం కూడా ఏ రోజు అనలేదు. గైక్వాడ్ ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ కొట్టాడు లాస్ట్ టైం? 2023 అనుకుంటా. 2021 సారీ 2021 గైస్. మళ్ళీ ఇడు ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని మళ్ళీ మీ ముందర, నేను సిఎస్కే ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఎల్లో కోస్తే ఎల్లో బ్లడ్, అది నేను ఎప్పుడు కోస్తే ఎల్లో బ్లడ్ అనలేదు. ఇలాగా కోస్తే బులుగు. ఈరోజు మ్యాచ్ అయితే గ్యారంటీగా పంజాబ్ అయితే ఓడిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ పంజాబ్ గెలిచినా నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నా టీం కాబట్టి నేను డీసీ ఫ్యాన్స్. ఈ రోజు చెప్తున్నాను కదా, డీసీలో ఈరోజు కేఎల్ రాహుల్ నాకు మాత్రం సెంచరీ చేయాలి. ఎందుకంటే అది వెళ్ళిపోతున్నా కానీ మినిమం టాప్ 5లో కానీ ఉంటే నాకు హ్యాపీ. నిజంగా హ్యాపీ కదా. ఓకే ఓకే. ఎందుకంటే డీసీ లాంటి, అసలు డీసీ అన్నంత స్ట్రాంగ్ ప్లేయర్లు ఎవరు లేరు. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. 3-4 ఆప్షన్లు ఉన్నాయి ప్రతి ఒక్క పొజిషన్ కానీ. అలానే ఉన్నాయి అన్ని టీంలు పెట్టుకొని వెయిట్ చేస్తున్న అర్థం కావట్లేదు. ప్లేయర్స్ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 8th పొజిషన్ లో కూడా ఉన్నారు బ్యాటర్స్ వాళ్ళకి. అది కదా మేబీ టాక్టిక్స్ వాళ్ళ ప్రాబ్లం. టాక్టిక్స్ కూడా రోహన్ లాంటి వాళ్ళు ఇచ్చి ఉంటారు, అందుకని అదే ప్రాబ్లం. నా లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారులే. ఈ రోజు మ్యాచ్ అయితే అనాలిసిస్ అయితే ఇది. టుమారో మ్యాచ్ అనాలిసిస్ కోసం వెయిట్ చేయండి. బై బై, టాటా.